హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వనక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏం చేద్దామంటే పన్నీరు అలాగే పచ్చి బఠానీ వేసి బిర్యానీ చేద్దామండి. పన్నీర్ మటర్ మసాలా బిర్యానీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అంతకంటే ముందుగా మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే పాత వీడియోస్ని ఒకసారి చూడండి. అవి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, స్కూల్ లీవ్ అనమాట. అందుకని అమ్మ ఏదైనా వెరైటీగా చేయమంటే ఈరోజు నేను పన్నీర్తో బిర్యానీ చేసేద్దామని రెడీ అయిపోయాను. ఓకే, మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఏంటనుకోవద్దు, ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే అండి. పన్నీర్ తీసుకున్నానండి, 200 గ్రాముల పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చి బఠానీ అండి. ఒకరోజు ముందు నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలండి పచ్చి బఠానీ. అలాగే కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. ఈ ఏమో బిర్యానీ దినుసులండి. ఈ రెండు వచ్చేసి బిర్యానీ ఆకండి. 4 ఏమో లవంగాలు తీసుకున్నానండి, కొంచెం సాజీరండి. అలాగే కొంచెం 3 వచ్చేసి యాలకులండి. 1 ఇంచ్ చెక్క తీసుకున్నానండి. ఇది అనాస పువ్వు అండి. జాజికాయ అండి. ఇదేమో స్టార్ పువ్వు అండి. ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి అండి. కొంచెం నూనె తీసుకున్నానండి. కొత్తిమీర ఏమో ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి. కొంచెం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. గరం మసాలా, పుదీనా, టమాటాలు మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా. అలాగే బియ్యం అండి. నేను ఈ డబ్బాతో 2 డబ్బాల బియ్యం తీసుకున్నానండి. ఇవి ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట ముందుగానే బాస్మతి రైస్ని ఒక 3 సార్లు కడుక్కుని ఇలా నానబెట్టుకోవాలండి. వెలిగించుకుని బాండీ పెట్టుకుంటున్నానండి. బాండీ వేడయిందండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నానండి. ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నీర్ ముక్కలు వేయించుకోవాలండి. ఒకవైపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. రెండో వైపు తిప్పుకుందాం. ఇలా అన్నిటిని రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వేయించుకోవటం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. రెండో వైపు కూడా బాగా వేగినాయండి పన్నీర్ ముక్కలు. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. ఇప్పుడు మనం పన్నీరు పచ్చి బఠానీ బిర్యానీకి రెడీ చేసుకుందామండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడైందండి. మనం ముందుగా తీసుకున్నటువంటి బిర్యానీ దినుసులు వేసుకుందాం. 1 నిమిషం పాటు ఇవన్నీ వేయించుకోవాలండి బిర్యానీ దినుసులు. ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకుందామండి.
ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 2 బద్దలుగా చీల్చుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నైట్ అంతా నానబెట్టినటువంటి పచ్చి బఠానీ వేసుకోవాలండి. ఇలా పచ్చి బఠానీ వేసుకోవటం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. మీడియం సైజ్ టమాటాలు ఇలా సన్నని ముక్కల్లా కట్ చేసుకున్నానండి. ఇవి కూడా వేసుకుందామండి. టమాటాల నుంచి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. టమాటాలు మగ్గాలండి. పుదీనా వేసుకుందామండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఒకసారి వీటిని కూడా ఈ నూనెలో ఒక్కసారి ఫ్రై చేసుకుందామండి. మంచి టేస్ట్ వస్తుంది. కారం వేసుకుందామండి. 1 స్పూన్. అలానే 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకుందామండి. 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. ఇది కూర కారం అండి. దీనిలో కొంచెం పసుపు అన్నీ వేసి పట్టిస్తారండి, అందుకే నేను విడిగా పసుపు వేయట్లేదండి. ఒకసారి ఈ మసాలాలు కూడా నూనెలో ఫ్రై చేసుకుందామండి. బిర్యానీ మసాలా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్. ఒకసారి కలుపుకుందామండి. ఇలా ఈ మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ నూనెలో ఫ్రై అయితే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. అరగంట సేపు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసుకుందామండి. దీంట్లో నుంచి నీళ్ళన్నీ వడగట్టేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ వేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకున్నాక నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. బియ్యం విరిగిపోకూడదండి, చాలా సుతారంగా కలుపుకోవాలండి. చూడండి, మనం బాస్మతి రైస్ వేసుకున్నాం కదండి. నేను మామూలుగా బయట లూజు దొరుకుతాయి కదండి, అయ్యే తీసుకొచ్చుకున్నాను, ఏ బ్రాండీ కాదండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకుంటాం కదండి. అప్పుడు ఇలా రైస్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోతాయండి. మొత్తం ఏమీ లేవు చూడండి, డ్రై అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందామండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. అంటే నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేసుకుంటున్నానండి. ఒకసారి తిప్పుకుందామండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా వేయించుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని, దీన్ని కూడా వేసేసుకుందామండి మన బిర్యానీలో.
ఒకసారి కలుపుకుని ఉడికించుకుందామండి. చూడండి, మనం పోసుకున్న ఎసరంతా దాదాపు ఎగిరిపోయిందండి. ఇంకొంచెం ఉందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలా శుభ్రంగా సర్దుకుని మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. మనం పోసుకున్న ఎసరంతా దగ్గర పడిన తర్వాత నేను స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టాను కదండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మన పచ్చి బఠానీ అలాగే పన్నీర్ వేసినటువంటి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మెతుకు చూసి పట్టుకుని చూద్దాం. చూడండి, బాగా ఉడికిందండి మెతుకు కూడా. మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 10 నిమిషాలు ఈ బిర్యానీని సర్దుకొని ఇద్దామండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, చూడండి, వేడి వేడి బిర్యానీ పెట్టుకుందామండి. వేడి వేడి పన్నీర్ పచ్చ బఠానీ బిర్యానీ అండి. వేడి వేడి పన్నీరు పచ్చ బఠానీ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిలో పెరుగు చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పన్నీర్ మటన్ మసాలా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, వేడి వేడిగా పొగలు కక్కుతుంది. చూడండి, మన పన్నీర్ కూడా బాగా ఫ్రై అయింది, ఉడికిపోయింది కూడా. మన పన్నీర్ మటన్ మసాలా బిర్యానీలో అన్ని సంపాలల్లో చక్కగా వేసాం కాబట్టి బాగా టేస్ట్గా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి ఫ్రెండ్స్. మరి మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.